బాబా నవ్వేరే బాబోయ్ నవ్వరా అయితే మళ్ళీ కొత్త లవ్ స్టోరీ స్టార్ట్స్. లవ్ ఈజ్ డివైన్ రా. దానికి స్టార్ట్ అవడం ఎండ్ అవడం ఉండవు. ఆది మధ్యాంతరహితం, ప్రేమ అద్భుతం, అనంతం, అజరామరం. సేమ్ తెలుగులో చెప్పండి బాబా, కొంచెం కష్టంగా ఉంది. గాల్లో ఉన్నారా? ఉన్నారు బాబా. చూసుకున్నారా? నవ్వుకున్నారు కూడా. ఇప్పుడు కింద పడతారు. చైర్స్ లో పడ్డారు బాబా. తర్వాత ప్రేమలో పడతారు. ఆల్రెడీ వాళ్ళిద్దరికి లవర్స్ ఉన్నారు కదా బాబా. గతం భవిష్యత్తు కాకపోవచ్చు, వర్తమానం గతం కాకపోవచ్చు, ఈ వర్తమానం భవిష్యత్తు కావచ్చు. ఇంకేం చెప్పకండి, అంతా నాకు అర్థమైపోయింది. సూపర్. మీరు అర్థం కాకపోతే అడగరా. సో మీరంతా డ్రామా ట్రూపా? దట్ ఇస్ అవర్ ప్యాషన్. ఇన్ఫాక్ట్ పిచ్చి. స్టేజ్ ప్లే చేస్తే వచ్చే కిక్కే వేరు. సారీ, నాకు అంతగా తెలియదు. ఎనీహౌ బ్యాగ్స్ మారి మంచి ఫ్రెండ్స్ దొరికారు. మీరు ఏదేదో చెప్పారు, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు బాబా. ఇది చాప్టర్ 1 ఇప్పుడేగా మొదలైంది. అటు చూడు. సిరి, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మ్యారేజ్ బ్యూరో. మీరు ఈ కాఫీ షాప్ పెట్టినప్పటి నుంచి ఎంతమంది లవర్స్ ఇక్కడ కలుసుకున్నారు బాబా? కలుసుకున్నప్పుడు వాళ్ళు లవర్స్ కాదురా, జస్ట్ స్ట్రేంజర్స్. తర్వాత పరిచయస్తులు, తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత లవర్స్. బాబా అసలు ప్రేమకి పెళ్లికి తేడా ఏంటి బాబా? ఎప్పుడైనా ఆ ఇద్దరేగా. ప్రేమించేటప్పుడు నువ్వు ఖర్చు పెడతావు, పెళ్ళయ్యాక నీ జీతం మీ ఆవిడ ఖర్చు పెడుతుంది. ఏదైనా బొక్క మనకేనా బాబా? నువ్వెంతమంది లవ్ చేసి ఉంటావురా? అలా ఓ 25 మంది లవ్ చేసి ఉంటాను బాబా. అది లవ్ కాదురా, కొవ్వు. థ్యాంక్ యూ బాబా. ప్రేమ అంకల్, ఇంకో కాఫీ. బాబా ఏంట్రా? వాళ్ళిద్దరూ ఒకే టైంలో వచ్చారా, కలిసి వచ్చారా, వచ్చాక కలిసారా, కలవాలని వచ్చారా? ఇదేంట్రా? కప్పు బాబా. మరిది కప్పే బాబా. వాళ్ళు అంతేరా, ఎలా వచ్చినా కలవడం అనేది ఇంపార్టెంట్. ఓహో, నువ్వు ఎంతవరకు చదివావురా? ఇంటర్మీడియట్ 4th ఇయర్ దాకా బాబా. తర్వాత వాళ్ళే దోసేసి ఉంటారుగా. ఎలా కనిపెట్టారు బాబా? నీ హైట్ చూసి. నీ పెళ్లి చూపుల తర్వాత. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇంటర్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అని 3 ఉంటాయి కదా. చాలాసార్లు చూశాను బాబా. చదివి ఉండాల్సిందిరా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగి ఫిజికల్ యాక్షన్ ఇక్కడికి వచ్చారని నా మ్యాథమెటిక్స్. దీని బదులు ఇంటర్మీడియట్ బెటర్ బాబా. అర్థం కాలేదా? ఇప్పుడు 2 ట్రైన్స్ ఒకేసారి సిగ్నల్ పెడితే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుతుంది బాబా. భవిష్యత్తులో జరగబోయేది కూడా అదే. అబ్బాబ్బాబ్బా, మీరు గంట సేపు చెప్తారు బాబా, ఒక్క ముక్క కూడా అర్థం కాదేంటి బాబా? భగవంతుడు నీకు అన్ని ఇచ్చాడు రా, ఒక్కటి తప్ప. ఏంటి బాబా? ఇదిగో ఇది. భార్గవి ఏంటి బాబా అలా ఒంటరిగా కూర్చుంది? ఇప్పుడు ఆ రమేష్ గారికి మిస్డ్ కాల్ ఇస్తుంది, చూడండి. అవతల నుంచి రిప్లై రాదు. వచ్చిందా? రాలేదు బాబా. రాదు కూడా. ఆ రమేష్ గారి సెల్లో బ్యాలెన్స్ లేదా బాబా? వాళ్ళిద్దరు లవ్ లోనే బ్యాలెన్స్ లేదురా. ఇప్పుడు ఆ అమ్మాయి ఆడికి ఫోన్ చేస్తూ ఇంకోటి చూస్తుంది, చూడండి. వాడు అదే పనిలో ఉండి ఉంటాడు. వీళ్ళ అవసరాల కోసం పెట్టుకున్న పేరే ప్రేమ. నిజమే. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఈ అమ్మాయి ఇంకోటి చూసి నవ్వుతుంది, చూడండి. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి. సింపుల్. ప్రేమ కరెంట్ కనెక్షన్ లాంటిది. అంటే ఒక బోర్డుకి ఎన్ని స్విచ్లైనా పెట్టుకోవచ్చా బాబా? తప్పురా, లెంపలి. వేసాను బాబా. దొంగ ఎవడి అకౌంట్లో వాడేసుకోవాలి. ఒక్కసారి మనసులో ప్రేమ పుట్టాక మనం చచ్చిపోయినా అది చావదరా. అది తింటున్న కొద్దీ పెరిగే ఆకలి లాంటిది, తాగుతున్న కొద్దీ తీరని దాహం లాంటిది. ఎప్పుడూ ఆమైకంలోనే ఉండాలనిపిస్తుంది. జంట దూరం అయినప్పుడు మనసు ఒంటరిగా ఉండడం కష్టం. తప్పు కదా బాబా? కేక్ ఆర్డర్ వచ్చింది చూడు.